అందరికీ ప్రైజ్ తలాడండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ముందుకు రీచ్ అవుతుంది. ఎంతోమంది తెలియని వాళ్ళకి స్టోరీస్ అనేవి చేరుతాయన్నమాట. యోసేపు స్టోరీ పార్ట్ 2 చూసుకుందాం. యోసేపు తన ప్రణాళికలను అమలు చేశాడు. 7 సంవత్సరాల కరువు కాలం వచ్చేసరికి ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటానికి ఈజిప్టు దేశ కొట్లలో తగినంత ధాన్యం నిల్వ చేసి సిద్ధంగా ఉంది. కరువు వల్ల యాకోబు ఈజిప్టు దేశం నుంచి ధాన్యం కొనుక్కొని రండని తన కుమారుల్ని పంపాడు. అయితే అక్కడ అధికారం అంతా యోసేపుదేనని వారికి తెలియదు. యోసేపు వారిని గూఢచారులు అన్నట్లు నటించి మాట్లాడాడు. కానీ యోసేపు తన అన్నలను ఎంతో ప్రేమించాడు. వారే చివరి తమ్ముణ్ణి ఇంటి దగ్గరే ఉంచి వచ్చిన విషయాన్ని యోసేపుతో చెప్పారు. వారు ధాన్యం కొనుక్కొని వెళ్ళేటప్పుడు యోసేపు వారి గోనె సంచుల్లో వారు ఇచ్చిన డబ్బును రహస్యంగా తిరిగి పెట్టాడు. ఈసారి ధాన్యం కొనటానికి వచ్చేటప్పుడు మీ చివరి తమ్ముడు బెన్యామీనును తప్పక తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. తన సొంత తమ్ముడు బెన్యామీనును చూడాలని యోసేపు ఆతృతతో ఉన్నాడు. బెన్యామీనును తన కుమారులతో ఈజిప్టుకు పంపటం ఇష్టం లేకపోయినా చివరికి యాకోబు కుమారులతో బెన్యామీనును ఈజిప్టుకు పంపక తప్పలేదు. అయితే అతన్ని చూడలేమోనన్న భయం యాకోబు మనసులో ఉంది. యోసేపు తన తమ్ముడు బెన్యామీనును చూసి తన అన్నలతో, మీరు నాతో చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతనేనన్నమాట అన్నాడు. అప్పుడు యోసేపు బెన్యామీనుని, నా కుమారుడా, దేవుడు నిన్ను దీవించునుగాక అని వెంటనే దుఃఖం ఆపలేక తన గదికి వెళ్ళి ఏడ్చాడు. తర్వాత తన ముఖాన్ని కడుక్కొని తిరిగి బయటికి వచ్చాడు. తన భావాల్ని బయటికి కనబడనీయకుండా అందరికీ భోజనం వడ్డించమని సేవకులకు ఆజ్ఞాపించాడు. ఒక బల్ల దగ్గర యోసేపుకు, మరో బల్ల దగ్గర అతని సోదరులకు భోజనం వడ్డించారు. అనుకోకుండా అన్నదమ్ములంతా వారి వారి వయసుల వారిగా యోసేపు ఎదురుగా ఉన్న బల్ల దగ్గర కూర్చున్నారు. అది వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. యోసేపు బల్ల దగ్గర నుంచి ఆహార పదార్థాలు అన్నదమ్ములందరికీ వడ్డిస్తున్నారు. మిగతా వారి కంటే బెన్యామీనుకు ఎక్కువగా వడ్డించారు. వారంతా తినగలిగినంత తిని తాగారు. యోసేపు తన ప్రధాన సేవకునితో, ఈ మనుషులు మోయగలిగినంత ధాన్యం వారి గోనె సంచుల్లో నింపండి. అందరిలో చిన్నవాడి గోనె సంచిలో నా వెండి గిన్నె, అతని డబ్బు కూడా పెట్టండి అని చెప్పాడు. సేవకుడు అలాగే చేశాడు. ఉదయాన్నే అన్నదమ్ములంతా గాడిదల మీద బయలుదేరి నగరాన్ని దాటి కొద్ది దూరం వెళ్ళారో లేదో యోసేపు తన ప్రధాన సేవకునితో, తొందరగా వెళ్ళి ఆ మనుషుల వెంటపడి పట్టుకోండి అన్నాడు. నేను మీకు ఎంతో మేలు చేస్తే నాతో ఇలా ఎందుకు ప్రవర్తించారు? నా యజమాని వెండి గిన్నెను ఎందుకు దొంగతనం చేశారు? నీళ్లు, ద్రాక్షరసం తాగటానికి, ఇంకా భవిష్యత్తు గురించి ముందుగా తెలియజేయటానికి కూడా మా యజమాని ఆ పాత్రని ఉపయోగిస్తాడు అని వారితో చెప్పమని తన సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడు వెళ్ళి వారిని పట్టుకొని యోసేపు చెప్పమన్న మాటలన్నీ వారికి చెప్పాడు. అప్పుడు వారు ఎంతో భయంతో, అయ్యో, మీరే అలా మాట్లాడితే ఎలా? మమ్మల్ని నమ్మండి, మేం ఏ తప్పు చేయలేదు. పోయినసారి మా గోనె సంచుల్లో చిక్కిన డబ్బును చూసి మేం దాన్ని తిరిగి తీసుకువచ్చి మీకే ఇచ్చాం. మీ యజమాని ఇంటి నుండి వెండి బంగారాల్ని మేమెందుకు దొంగిలిస్తాం? అయ్యా, మాలో ఎవరి దగ్గరైనా ఆ వెండి గిన్నె ఉంటే వారికి మీరు మరణశిక్ష విధించండి. మిగిలిన వారమంతా మీకు బానిసలుగా ఉంటామన్నారు. అందుకు ఆ సేవకుడు ఇలా అన్నాడు, సరే, అలాగే. ఆ గిన్నె ఎవరి దగ్గరైతే దొరుకుతుందో వారు మాత్రమే మాకు బానిసగా ఉంటారు. మిగిలిన వారు పోవచ్చు. వెంటనే ఆ అన్న తమ్ములు వారి గోనెల్ని కిందికి దింపారు. ఒక్కొక్కరు తమ గోనె విప్పారు. అప్పుడు యోసేపు సేవకుడు పెద్దవాని గోనె మొదలుకొని చిన్నవాని దాకా జాగ్రత్తగా వెతికితే చిన్నవాడైన బెన్యామీను గోనె సంచిలో ఆ గిన్నె దొరికింది. వాని గోనెలో అది చూసి అన్నలంతా ఆందోళన చెందారు. వారంతా గోనెలను వారి గాడిదల మీద ఎక్కించుకొని తిరిగి మళ్ళీ ఈజిప్టు పట్టణానికి వచ్చారు. వారు యోసేపు ఇంటికి వచ్చినప్పుడు యోసేపు ముందుకు వచ్చి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశారు. యోసేపు ఇలా అన్నాడు, మీరు చేసిన పని ఏమిటి? నా పద్ధతిలో నేను పట్టుకోగలనని మీకు తెలియదా? అప్పుడు యూదా, అయ్యో, మేమేం చెప్పగలం? మేం తప్పు చేయలేదని ఎలా కనపరుచుకోగలం? దీని ద్వారా దేవుడే మా పాపాన్ని చూపించాడు. అయ్యా, ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికిందో అతను మాత్రమే కాదు, మేమందరం కూడా మీ బానిసలమే అన్నాడు. అందుకు యోసేపు, అలా కుదరదు. నేనెప్పుడూ అలా చెయ్యను. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు బానిసగా ఉండాలి. మిగిలిన వారంతా తిరిగి మీ నాన్న దగ్గరికి వెళ్ళవచ్చు అని అన్నాడు. అందుకు యూదా చేతులు జోడించి దుఃఖంతో యోసేపును బతిమిలాడుతూ, అయ్యా, దయచేసి ఒక్క మాట మీతో మనవి చేసుకొనివ్వండి. నా మీద కోపపడవద్దని ప్రార్థిస్తున్నాను. మీరు రాజు అంతటి వారు, మా మాట కొద్దిగా ఆలకించమని ప్రాధేయపడుతున్నాను. అయ్యా, మీరు ఒకసారి మమ్మల్ని, మీకు నాన్న లేడా, ఇంకొక తమ్ముడు ఉన్నాడా అని అడిగారు. అప్పుడు మేము నీతో, మాకు నాన్న ఉన్నాడు. ఆయన చాలా ముసలివాడు. పెద్ద వయసులో ఆయనకు కలిగిన మా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే ఆ చిన్న తమ్ముని అన్న చనిపోయాడు. మా నాన్నకు ఆ తమ్ముడంటే చాలా ప్రేమని మీకు చెప్పాం. అప్పుడు మీరు ఆ తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకొని రమ్మన్నారు. వాడు నాన్నని వదిలి రాలేడని, ఒకవేళ అలా చేస్తే
అలా వస్తే ముసలితనంలో ఉన్న మా నాన్న చనిపోతాడని కూడా చెప్పాం. అయితే మీరు మీ చిన్న తమ్ముడు లేకుండా మీరు మళ్ళీ నా దగ్గరికి రావద్దని ఖండితంగా చెప్పారు. మేము మా నాన్న దగ్గరికి వెళ్లి మీరు చెప్పినదంతా చెప్పాం. కొంతకాలమైన తర్వాత మళ్ళీ మీ దగ్గర ధాన్యం కొనుక్కొని రమ్మని మా నాన్న చెప్పాడు. అందుకు మేము వెళ్ళలేం. మా చిన్న తమ్ముడు మాతో వస్తే తప్ప ఆ ప్రభుత్వాధికారిని చూసే అవకాశం మాకు లేదు అని చెప్పాం. అప్పుడు మా నాన్న, నా భార్య రాహేలుకు ఇద్దరు కుమారులు. ఇప్పటికే ఆ ఇద్దరిలో ఒకరిని పోగొట్టుకున్నాను. అడవి జంతువులు వాడిని ముక్కలు ముక్కలుగా చేసి ఉంటాయి. ఒకవేళ ఈ చిన్నవాడికి కూడా అలాంటివి ఏదైనా జరిగితే ఈ ముసలితనంలో నేను ఆ విచారంతోనే చనిపోతాను అని అన్నాడు. యూదా ఇంకా చెప్తూ, అయ్యా, ఇప్పుడు ఈ తమ్ముడు కూడా లేకుండా నేను మా నాన్న దగ్గరికి తిరిగి వెళ్తే ముసలితనంలో ఉన్న మా నాన్న తప్పక మరణిస్తాడు. మా నాన్న పండు ముసలి. ఆయనకు ఈ తమ్ముడంటే చాలా ప్రేమ. ఆయన దగ్గరికి వీరిని తీసుకుని వెళ్ళకపోతే జీవితాంతం నేను ఆ నిందను మోయాల్సి ఉంటుంది. ఇంతకంటే మీకేం చెప్పను. అయ్యా, నా తమ్ముడికి బదులుగా నేనే మీకు బానిసగా ఉంటాను. మిగతా వారితో కలిసి వానిని వెళ్ళనీయండి. ఆ తమ్ముడు నాతో లేకుండా నేను మా నాన్న దగ్గరికి ఎలా వెళ్ళగలను? మా నాన్న చనిపోవటం నేను చూడలేను. ఆ బాధను భరించలేను అంటూ వేదనతో చెప్పాడు. యోసేపు ఎంతోసేపు కన్నీళ్లు దాచుకోలేకపోయాడు. యోసేపు ఏడవటం అతని సేవకులు చూశారు. వారిని తన గదిలో నుంచి బయటికి పంపి, ఆ తర్వాత యోసేపు తాను ఎవరో తన అన్నదమ్ములకు చెప్పుకున్నాడు. యోసేపు గట్టిగా ఏడవటం ఈజిప్టు ప్రజలు విన్నారు. ఆ సమాచారం రాజు దగ్గరికి చేరింది. తర్వాత యోసేపు తన అన్నదమ్ములతో, నేను యోసేపును, నాన్న ఇంకా బతికే ఉన్నాడా అని అడిగాడు. అయితే యోసేపు తను ఎవరో చెప్పగానే అతని అన్నదమ్ములు భయంతో వణికిపోయారు. మాట్లాడలేకపోయారు. వారి భయాన్ని యోసేపు గ్రహించి, దయచేసి నా దగ్గరకు రండి అని ఆప్యాయంగా పిలిచాడు. వారు యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు వారితో, నేను మీ యోసేపును. మీరు నన్ను ఈజిప్టుకు అమ్మేశారు. నన్ను అమ్మినందుకు విచారపడకండి. మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు. మీతో పాటు ఇంకా ఎంతో మంది జీవితాల్ని రక్షించడానికి దేవుడే నన్ను ఈ ఈజిప్టుకు పంపాడు. కరువు కాలంలో ఇప్పటికి 2 సంవత్సరాలే అయ్యాయి. ఇంకా 5 సంవత్సరాలు పంటలు పండవు. నన్ను పంపింది మీరు కాదు. మిమ్మల్ని, మీ పిల్లల్ని కాపాడటానికి. ఆశ్చర్యకరంగా దేవుడే నన్ను ఆ విధంగా ఇక్కడికి పంపాడు. ఆయనే నన్ను ఈ రాజస్థానంలో అత్యున్నత అధికారిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ దేశాన్నంతటినీ నేనే పరిపాలిస్తున్నాను. ఇప్పుడే మీరు నాన్న దగ్గరికి వెళ్లి, నీ కుమారుడు యోసేపు ఇలా చెప్పాడని చెప్పండి. దేవుడు నన్ను ఈజిప్టు దేశం అంతటి మీద అధికారిగా ఉంచాడు కనుక అక్కడ ఉండవలసిన అవసరం లేదు. గోషేను దేశానికి వచ్చి అక్కడ నివసించండి. అక్కడైతే మీరంతా నాకు దగ్గరగా ఉంటారు. మీ పిల్లల్ని, మనవళ్ళని, మనవరాళ్ళని, గొర్రెల్ని, మేకల్ని ఇంకా మీకున్నవన్నీ ఇక్కడికి తీసుకుని రండి. నేను మిమ్మల్ని చూసుకుంటాను. కరువు ఇంకా 5 సంవత్సరాలు ఉంది. నా రక్త సంబంధులు వారి పశువులు ఆకలితో బాధపడటం చూస్తూ ఉండలేను అన్నాడు. యోసేపు ఇంకా మాట్లాడుతూ, ఇప్పుడు మీరంతా నన్ను చూశారు గదా! బెన్యామీను, నీవు కూడా నన్ను చూశావు. నేను మీ యోసేపునేనని మీరు తెలుసుకున్నారు. ఈజిప్టులో నేను గొప్ప స్థితిలో ఉన్నట్లు నాన్నకు చెప్పండి. మీరు చూసినవన్నీ ఆయనతో చెప్పండి. మీరు తొందరగా వెళ్లి నాన్నని ఇక్కడికి తీసుకొని రండి అంటూ యోసేపు తన అన్నదమ్ములను తొందరపెట్టాడు. తర్వాత యోసేపు తన తమ్ముడు బెన్యామీను దగ్గరికి తీసుకొని అతని భుజం మీద తల వాల్చి ఏడ్చాడు. తనను హత్తుకొని ఏడుస్తున్న అన్నను చూసి బెన్యామీను కూడా ఏడ్చాడు. అలా ఏడుస్తూనే యోసేపు తన అన్నదమ్ములు ఒక్కొక్కరిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాతే అన్నదమ్ములు యోసేపుతో మాట్లాడటం ఆరంభించారు. యోసేపు అన్నదమ్ములు వచ్చారన్న సమాచారం రాజమందిరానికి పాకిపోయింది. అది తెలుసుకుని రాజు, మిగతా అధికారులు చాలా సంతోషించారు. రాజు యోసేపుతో ఇలా అన్నాడు, మీ సోదరుల్ని, వారి గాడిదల్ని ప్రయాణానికి సిద్ధం చేసి కనాను దేశం వెళ్ళమని చెప్పు. వారి నాన్నని, కుటుంబ సభ్యులందరినీ వెంటనే కనాను దేశం నుంచి బయలుదేరి ఈజిప్టుకు తీసుకురమ్మని చెప్పు. అంతేకాదు, ఈజిప్టులోని విలువైన భూభాగాన్ని వారికిస్తాను. యోసేపు అన్నదమ్ములు ఈజిప్టు వదిలి కనాను దేశంలో ఉన్న వారి నాన్న యాకోబు దగ్గరికి వెళ్ళి, నాన్న, యోసేపు బతికే ఉన్నాడు. అంతేకాదు, యోసేపు ఈజిప్టు దేశం అంతటిని పరిపాలిస్తున్నాడు అని చెప్పారు. యాకోబుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. వారి మాటలు నమ్మలేకపోయాడు. యోసేపు తమతో చెప్పిన ప్రతి విషయాన్ని వారి నాన్నకు చెప్పారు. తన ఇంటి వారందరినీ, పశువుల్ని ఈజిప్టుకు తీసుకొని పోవటానికి యోసేపు పంపిన వాహనాలను చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ సమాచారం నిజమేనని యాకోబు నమ్మాడు. అప్పుడు యాకోబు, నా కుమారుడైన యోసేపు ఇంకా బతికి ఉన్నాడా? అయితే నేను దేవుని కోరేది ఒకటే, నేను చనిపోకముందు నా యోసేపును చూడాలి అని అన్నాడు. యాకోబు కుమారులు వారి భార్యల్ని, నాన్న యాకోబును, చిన్న పిల్లలను వాహనంలో కూర్చోపెట్టి వారి పశువులను, సర్వసంపదను తీసుకుని ఈజిప్టులో ఉన్న యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఇంతేనండి యోసేపు స్టోరీ. ప్రైజ్ ద లార్డ్.